మిస్టర్ బచ్చన్ నిజంగానే చాలా బాగుంది అని నేనైతే వెళ్ళాను. కానీ ఫైట్స్ చాలా బాగున్నాయి, హీరోయిన్ బాగా చేసింది, డైలాగ్స్ బాగా గుచ్చుకున్నాయి కూడా. కానీ ఈ సినిమాలో స్టోరీ అనేది లేదు. ఆ స్టోరీ లేకపోవడం కొంచెం డ్రాబ్యాక్గా ఇది యావరేజ్గా నిలిచిపోయే సినిమా అని నేను చూసాక నాకు అర్థమైంది అనమాట. ఈ క్యామియో రోల్గా సిద్ధు గారు ఉన్నారు, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు. అంటే నాకు సినిమా మొత్తంలో నేను మంచిగా హ్యాపీగా అయింది ఏంటంటే సిద్ధు గారు ఆ ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. అంటే ఏదో నేనేమో ఒక అమితాబ్ బచ్చన్ గారు వస్తున్నారేమో, ఈయన ఫోన్ చేశారు మిస్టర్ బచ్చన్ అని పెట్టాను అనుకున్నా. దానికన్నా నేను హ్యాపీగా ఫీల్ అయ్యా ఆయన ఎంట్రీ చూసి. పాటలు బాగున్నాయి, డ్యాన్స్ నల్లంచ్ పాట ఉంది కదా, ఆ పాటలో ఆయన వేసిన స్టెప్పులు, రవితేజ గారు ఆ యాటిట్యూడ్ అబ్బా చాలా బాగుంది. కానీ స్టోరీ ఒక ఇంట్లోనే నడచడం వల్ల, ఆ రైడ్ అనేది ఒకే ఇంట్లో జగపతి బాబు గారు ఇంట్లో నడిచే వల్ల కొంచెం స్లో అయింది. అంటే బోర్ ఫీలింగ్ అక్కడక్కడ వచ్చింది. ఎందుకంటే కొంచెం కామెడీ ఉన్నా అక్కడక్కడ కొంచెం బోర్ ఫీలింగ్ వచ్చింది. ఆ బోరు కొంచెం అంటే హీరోయిన్ బాగా చూపించలే. ఆవిడకి ఏమేమి ఉన్నాయో, ఆవిడ ఏమేమి చేయగలదో అన్నీ చూపించారు. డైలాగ్స్ కూడా బాగా చెప్పింది ఆవిడ, బాగా యాక్టింగ్ చేసి. అంటే ఫస్ట్ సినిమా అయ్యుండి చాలా బాగా చేసింది. నాకు ఇంకా ఈ యాక్టింగ్ చూసాక 10 సినిమాలు వస్తాయి, కానీ ఈ సినిమా రిజల్ట్ చూసి అయితే మాత్రం ఆవిడకి అలా చూడకూడదు డైరెక్టర్లా అంటున్నా నేనైతే. మ్యూజిక్ చాలా బాగుంది. మిక్కీజే గారు మ్యూజిక్లో దేవిశ్రీ గారు ఎంట్రీ అంటే మామూలు విషయం కాదుగా. స్టోరీ ఇవన్నీ కన్సిడరేషన్లోకి పెట్టాలి. ఒకటి పాస్ అయితే ఒకటి పాస్ అవుతుంది కదా. నేను ఏదండి నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అండి. మిస్టర్ బచ్చన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే డిఫరెంట్ స్టోరీ, చాలా కొత్త స్టోరీ, చాలా యూనిక్ స్టోరీ అనమాట. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. అంటే రవితేజ గారి యాక్షన్ అయితే పీక్స్లో ఉన్నాయన్న. అంటే తన పర్ఫార్మెన్స్ కానీ, తన యాక్టింగ్ లెవెల్ కానీ, తన మాటలు కానీ, తన ఫైటింగ్స్ కానీ మొత్తం ఊరమాస్ ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అన్న. రవితేజ గారి గురించే సినిమా చూడాలి. ఇంకోటి సినిమా ఎందుకు చూడాలి రాంబ అంటే హీరోయిన్ గురించి చూడాలన్న. హీరోయిన్ నిజంగా చెప్పాలంటే కత్తిలా ఉందన్న. నిజంగా హీరోయిన్ అయితే కత్తిలా ఉంది. నేను ఇంకో మాట చెప్తా డైరెక్టర్ గారికి, హరీష్ శంకర్ గారు, మీరు ఎప్పుడు ట్విట్టర్ అంటారు కదా, మీరు ఒకసారి నాకు ట్విట్టర్లో కనిపించండి, చాటింగ్ చేద్దాం. అంటే మీరు అసలు సినిమా ఎలా తీశారు, ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశాడు అంటే. ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ గారి ఇంట్లో, సెకండ్ హాఫ్ మొత్తం జగపతి బాబు గారి ఇంట్లోనే సినిమా తీసి మన అందరి ఇంట్లో సినిమా చూడాలని చెప్తున్నారు. సో